హలో యువర్స్. సో ఈరోజు మనం ఉమెన్స్ ఇన్ న్యూస్ అంటే ఈ పర్టికులర్ 2022 నుంచి 2023 వరకు ఈ పర్టికులర్ ఎంటైర్ ఇయర్లో వార్తల్లో నిలిచిన మహిళల గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఎలా ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఫీమేల్ అంటే ఫస్ట్గా ఎవరు ఫీమేల్స్ వాళ్ళు ఎంపికయ్యారు, అంటే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ, అట్లాంటి అంశాల మీద డిస్కస్ చేద్దాం. దీని నుంచి ఒక 2-3 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఒక ఎగ్జామ్ కోసం కాదు ఇది. ఏమన్నా మీరు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసినా, ఈపీఎఫ్ఓ రాసినా, గ్రూప్ 4 అట్లాంటివి రాసుకున్నప్పుడు ఇట్లాంటివి మనకు ఉపయోగపడతాయి. ఫస్ట్ అంశం. సో శాంతిశ్రీ పండిత్ అపాయింటెడ్ యాజ్ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. అంటే ఫస్ట్ ఉమెన్ అమ్మ, ఇంతవరకు ఉమెన్ అపాయింట్ అవ్వలేదు వైస్ ఛాన్సలర్గా. ఏ యూనివర్సిటీకి? జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎప్పుడు ఏర్పడింది? 1971లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏర్పడలేదు, అపాయింట్ అవ్వలేదు. నౌ శాంతిశ్రీ పండిత్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. నెక్స్ట్, నల్లతంబి కలై సెల్వి ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ అంటే ఏంటి చూద్దాం. బ్యాక్గ్రౌండ్: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది ఎప్పుడు ఏర్పడింది? 26 సెప్టెంబర్ 1942 రోజు ఏర్పడింది. దీనికి ప్రెసిడెంట్ ఎవరు? సిఎస్ఐఆర్ యొక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అది అంటే దేశంలో సంబంధించిన ఏ రీసెర్చ్ అయినా సరే, సైంటిఫికల్గా అంటే సైంటిఫిక్స్ అంటే సైన్స్కి సంబంధించిన ఏ రీసెర్చ్ అయినా మనం సిఎస్ఐఆర్లోనే జరుగుతుంది. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఉమెన్ ఎవరు? నల్లతంబి కలై సెల్వి. సో ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నాం. హూ ఈస్ హీ? జితేందర్ సింగ్. మినిస్ట్రీ ఆఫ్, నాకు కామెంట్ చేయండి ఎవరు. నెక్స్ట్, శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నామినేటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా అసలు ఏంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే దేశంలో అంటే 1978లో ఇది ఏర్పడింది. అసలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే దేశంలో ఏ న్యూస్ పేపర్స్ అయినా, మ్యాగజైన్స్ అయినా సరే, ప్రెస్ వాళ్ళకు సంబంధించిన రిపోర్టర్స్ అయినా సరే న్యూస్ అనేది జెన్యూన్గా ఇస్తున్నారా లేదా, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. ఎస్ ఆర్ నో? ఫ్రీడమ్ ఉండాలి ప్రెస్కి అనేది ఒక ఫండమెంటల్ రైట్. అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అని పర్యవేక్షించడానికి ఉపయోగపడే పర్టికులర్ అంశం ఏంటి? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది దేశంలో జరిగే ప్రతి ఒక్క రిపోర్టర్కి కానీ అందరినీ పర్యవేక్షిస్తుంది. న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ కానీ ఏదైనా అసభ్యంగా న్యూస్లో చూపించినా, ఏదైనా తప్పుగా చూసినా, అందుకనే మీరు చూస్తే ఏదైనా తప్పుగా ఉన్నప్పుడు దాన్ని అట్లా కవర్ చేస్తారు న్యూస్ పేపర్లో. అంటే క్లారిటీ ఉండదు, బోల్డ్ కలర్లో అట్లా కవర్ చేస్తారు. ఎందుకంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం అది వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి లేదా. అంటే ఇప్పుడు రీసెంట్గా మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకుంటే మలయాళం న్యూస్ పేపర్, నాకు కామెంట్ చేయండి. మలయాళం న్యూస్ పేపర్ ఏంటంటే ఆ పర్టికులర్ న్యూస్ పేపర్ జరగకూడదని బీజేపీ పార్టీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు జరగకూడదని మలయాళంలో కేసు వేశారు. బట్ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? మలయాళం న్యూస్ పేపర్ కెన్ వర్క్ యాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ బిఫోర్. అంటే ముందు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు కూడా అలానే పనిచేయచ్చు అని ఇచ్చింది. ఎందుకంటే దే షుడ్ బి ఫ్రీడమ్. అంటే పాత్రికేయులకు ఫ్రీడమ్ని ఇస్తే వాళ్ళు స్పష్టమైన న్యూస్ని ప్రజలకు అందిస్తారు. ఆ ప్రజలు దాన్ని చదువుకొని ఏం జరుగుతుంది సమాజంలో, ఏ రాజకీయ నాయకుడు, ఏ పథకాలు మొదలవుతున్నాయి ఏంటి అనేది సమాచారం తెలుసుకోగలిగితే ఆ పర్టికులర్ పథకాన్ని వాళ్ళు ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతారు. వాళ్ళు అభివృద్ధి చెందితే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. హూ ఇస్ షీ? జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్. నెక్స్ట్, సో భారతీ దాస్ టేక్స్ చార్జ్ యాజ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. దీంట్లో ఈమె గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్కి షీ ఈజ్ ద ప్రెజెంట్ హెడ్. అంటే ఉమెన్స్ వాళ్ళు రీసెంట్గా ఏమేమి అయ్యారు, ఓకేనా? దాని బ్యాక్గ్రౌండ్ ఉంటే నేను చెప్తాను, లేకపోతే డైరెక్ట్గా వెళ్తున్నాను, ఓకేనా? అంత ఇంపార్టెంట్ కానప్పుడు. నిధి చిప్పర్ యాజ్ న్యూ చీఫ్ ఆఫ్ 2022 సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈకి సంబంధించిన హెడ్ ఎవరు?
నిధి చిబర్. ఈమె గురించి చెప్పాలంటే షీ ఈజ్ ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ హెడ్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించిన హెడ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది యాజ్ అ సెక్రటరీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, యాజ్ వెల్ యాజ్ షీ ఈజ్ 1994 IAS ఆఫీసర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ క్యాడర్. 1994 IAS ఆఫీసర్ ఎక్కడి నుంచి? ఛత్తీస్గఢ్ క్యాడర్ నుంచి. ఆమె ఇప్పుడు న్యూ చీఫ్ ఆఫ్ CBSEకి అపాయింట్ అయ్యింది. నెక్స్ట్ మదాబి పూరి బుచ్, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. సెబీ అంటే మీకు తెలుసు ఏంటి? సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా? దేనికోసం? ఇదే దేశంలో జరిగే స్టాక్ మార్కెట్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1990లో ఈ పర్టికులర్ సత్యం కంప్యూటర్స్కి సంబంధించిన స్కామ్ జరిగింది, అట్లాంటివన్నీ పర్యవేక్షించి ఆ పర్టికులర్ థింగ్ని అంటే ఏం లేదమ్మా, స్టాక్ మార్కెట్ని ఎవరన్నా మిస్హ్యాండిల్ చేస్తున్నా ఈ సెబీ అనేది చూస్తుంది. ఇట్ ఈస్ ఎ రెగ్యులేటరీ బాడీ ఆఫ్ సెక్యూరిటీస్. ఇది రెగ్యులేటరీ బాడీ సెక్యూరిటీస్కి సంబంధించిన అంటే స్టాక్ మార్కెట్. నెక్స్ట్ గవర్నమెంట్ అపాయింట్ సంగీత వర్మ యాజ్ యాక్టింగ్ చైర్మన్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ చైర్మన్. అంటే యాక్టింగ్ చైర్మన్ అమ్మ, పర్మనెంట్ కాదు, ప్రజెంట్ మనకు సంగీత వర్మ. ప్రజెంట్ చైర్మన్ అంటే సంగీత వర్మ మారుతుంది మళ్ళీ. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి? అసలు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? దీంట్లో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం. యాక్చువల్గా అకార్డింగ్ టు 1969 MRTP చట్టం ఉంది. ఏంటది? మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్. మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే ఏంటి? తెలుగులో చూడండి. అంటే ఒక 2 కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ బాగా డబ్బున్న కంపెనీ, ఇంకో కంపెనీ చిన్న కంపెనీ. 2 కంపెనీలు చెప్పులే తయారు చేస్తాయి. ఈ పెద్ద కంపెనీ చిన్న కంపెనీ ఉండడం వల్ల కొద్దిగా సేల్స్ అన్నా సరే చిన్న కంపెనీకి వెళ్తున్నాయి. ఈ పెద్ద కంపెనీ ఆ చిన్న కంపెనీని కొనేసి మోనోపోలీ ఏకగ్రీవంగా తనే మొత్తం చెప్పును తయారు చేయాలనే ప్రయత్నాలు చేస్తే దాన్నే మోనోపోలీ అంటారు. దాన్ని నియంత్రించడానికి MRTP చట్టం 1969 ఏర్పడింది. క్లారిటీ? సో ఆ పర్టికులర్ చట్టం ఏంది? ఏ పెద్ద కంపెనీలు అయితే చిన్న కంపెనీలని తొక్కేసి ఆ పర్టికులర్ కంపెనీ ఎదగాలనుకుంటుందో అప్పుడు వాళ్ళు ఎంత ఇప్పుడు చూడండమ్మా, సిమ్లు జియో ఒక్కటే ఉందనుకో, వాడు 500 ఇచ్చినా నువ్వు కొనాలే, 1000 రూపాయలు చెప్పినా నువ్వు కొనాలే. అదే 5-6 కంపెనీలు ఉంటే నీకు ఏది సౌకర్యం ఉంటుందో దానికి వెళ్తావు. ప్రజలు ఇబ్బంది పడుకుంటూ ఉంటారు. దాన్ని నియంత్రించడానికి వచ్చిన చట్టమే మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ 1969. దాని తర్వాత అకార్డింగ్ టు రాఘవన్ కమిటీ, ఓకేనా, అకార్డింగ్ టు రాఘవన్ కమిటీ ఇది కాస్త కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా పేరు అంటే అది పోయి ఇది పోయి ఇది పేరుంది కాంపిటీషన్ ఇండియా. ఇది 2002లో వచ్చింది, 2002 కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పడింది? 2002లో ఏర్పడింది. ఓకేనా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మోనోపోలీని రెస్ట్రిక్షన్ చేయాలి. అంటే ఒక పర్టికులర్ కంపెనీ చిన్న కంపెనీలు కొన్ని ఎదుగుతుంటే అలా ఎదగకూడదు, కాంపిటీషన్ అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక్కడే ఉద్యోగం ఉంది, ఒకడే రాస్తున్నాడు, వాడు చదువుతాడా? ఎట్లా తిరిగి నాకే ఎగ్జామ్ వస్తుందని చదవడు. ఇప్పుడేంది మన పరిస్థితి? ఒక్క జాబ్ ఉంటుంది, 100 మంది ఉంటారు. అప్పుడేంది? కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉంటేనే ఎవరైతే సత్తా ఉందో వాడే బయటకు వస్తాడు. ఎస్ఆర్ నో, ఎవరికి టాలెంట్ ఉంటే వాడే బయటకు వస్తాడు. సో అటువంటి పర్టికులర్ పర్సన్స్ని తీసుకురావడమే ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంటే మోనోపోలీని నియంత్రించడానికి. దానికి హెడ్గా ఎవరు వచ్చినారు? సంగీత వర్మ. నెక్స్ట్ స్లోవేనియా, నటాషా పిర్ ఎలక్టెడ్ యాజ్ కంట్రీస్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. ఓకేనా. ఇక్కడ చూడండి, స్లోవేనియా ఎక్కడుంది? యూరోప్లో ఉంది. ఓకేనా. ఈ పర్టికులర్ స్లోవేనియా అనే కంట్రీ మనకు కొద్దిగా ఇంపార్టెంటే అమ్మా. ఇక్కడ చూడండి, పోలాండ్, ఉక్రెయిన్ ఉంది కదా, ఉక్రెయిన్ పక్కనే స్లోవేనియా ఉంటుంది.
మీరు మ్యాప్ చూస్తే. నాకు స్లోవేనియా క్యాపిటల్ కామెంట్ సెషన్లో మెన్షన్ చేయడం. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది లేదు. ఇది 100% మీకు రీచ్ అవుతుంది. 100% జాబ్లో ఇది ఒక 10% అన్న మీకు పోషిస్తుంది. ఎందుకంటే అందుకనే అప్డేట్స్ అమ్మా, ఎక్కడ కూడా మీకు అప్డేట్స్ దొరకవు. అందుకనే నేను అప్డేట్స్ని చూస్ చేసుకొని స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, మ్యాక్సిమం బెనిఫిట్ అవుతారు. ఎలాంటి అప్డేట్స్ మనం తీసుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ మీద చేసినాం, స్పోర్ట్స్ మీద చేసినాం, 2023 నుంచి 2026 వరకు క్రీడలకు సంబంధించింది. ఎందుకంటే అవి హోస్ట్లు, దానికి కూడా మనకు అవసరం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మీద చేసినాం, ఓకేనా. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద చేసినాం. అంటే అట్లాంటివన్నీ మనం తీసుకొస్తాం. ఇంకా రానున్నాయి. ఇండెక్స్ సూచిక మీద చేసినాం, ఓకేనా. అలా రకరకాలవి మనం ఇంకా చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం ఖచ్చితంగా మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్డేట్స్ అనేది ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూడండి వీడియో మొత్తం, నోట్స్ చేసుకోండి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీకు రీచ్ అవుతుంది, అంటే బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మ్యాప్ పరంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పెయిన్ ఉంది, ఇక్కడ ఫ్రాన్స్ ఉంది, ఓకేనా. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, స్లోవేనియా. ఆస్ట్రియా పక్కన ఉన్నది స్లోవేనియా, స్లోవేనియా పక్కన ఉన్నది ఉక్రెయిన్, స్లోవేనియా కింద ఉన్నది హంగారీ. సో మనం రెండు గుర్తుపెట్టుకోవాలి, స్లోవేనియా, హంగేరీ అనే ఒక కంట్రీ, ఓకేనా. ఉక్రెయిన్ పక్కనే ఉందమ్మా, ఏది? స్లోవేనియా. బాగా గుర్తుపెట్టుకోండి. స్లోవేనియా క్యాపిటల్ నాకు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. స్లోవేనియా కింద ఏముంది? హంగారీ ఉంది. ఆ హంగారీ, స్లోవేనియా గుర్తుపెట్టుకోండి. స్లోవేనియా యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు? నటాషా. గుర్తుపెట్టుకోవచ్చు చాలు. స్లోవేనియా, నటాషా, ఓకేనమ్మా. నెక్స్ట్ ఈమె నటాషా. నెక్స్ట్ హంగారీ, ఇంతకుముందే చెప్పిన స్లోవేనియా కింద ఉంది హంగారీ అని. దీని క్యాపిటల్ ఏంటో కూడా నాకు కామెంట్ సెషన్లో పెట్టండి. సో ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరు? కటలిన్ నొవాక్. నటాషా దేనికి? స్లోవేనియాకి. కటాక్ దేనికి? హంగారీకి. ఫస్ట్ కదా, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈమె, ఓకేనా. కటాలిన్ ఈజ్ హంగరీ ఫీమేల్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఈమె ఇటలీ, జార్జియా మెలోనీ. సో మీరు ఒకసారి చూసుకుంటే స్లోవేనియా, హంగారీ, ఇటలీ. స్లోవేనియాకి ఏం చెప్పినాం మనం ఇంతకుముందే? నటాషా. హంగారీకి కటక్. నార్మల్ పూర్తి పేర్లు అవసరం లేదమ్మా మనకు. నెక్స్ట్ జార్జియా. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? అక్కడ చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకోలేరు స్టూడెంట్స్, ఇబ్బంది పడతారు. ఇవి ఒక్కటే కాదు కదా ఒక జాబ్ తెచ్చుకోవాలంటే మనకు ఐడియా ఉండాల్సింది. సో ఇంపార్టెంట్ అన్నీ కాకుండా స్లోవేనియా, నటాషా, హంగారీ, కథక్, ఇటలీ, జార్జియా. సో ఈ పర్టికులర్ అంశం మీకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ సుమన్ కుమారి ఈజ్ ద పాకిస్తానీస్ ఫస్ట్ హిందూ ఉమెన్ జడ్జ్. ఈమె ఫస్ట్ హ్యూమన్ జడ్జ్. దేనికి? పాకిస్తాన్. షీఈ్ యాక్చువల్గా ఈమె ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే హైదరాబాద్లో ఈయన చదువుకునేది. మన హైదరాబాద్ కాదు, పాకిస్తాన్లో ఉండే హైదరాబాద్. అక్కడ సింధ్ ప్రావిన్స్ ప్రజలకి న్యాయం చేయాలి. అటువంటి అంటే హిందూ కమ్యూనిటీకి సంబంధించిన, అంటే హిందూ అనే కాదు ముస్లింలో కూడా ఎవరైతే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారో, ప్రజలు అన్యాయం అవుతున్నారో, ఆ పర్టికులర్ సింధ్ ప్రావిన్స్కి న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈమె జడ్జిగా ఎదిగింది, ఓకేనా. సింధ్ ప్రావిన్స్ ప్రజలకు న్యాయం చేయడానికి ఎవరు వచ్చారు? ఈమె వచ్చింది. నెక్స్ట్ ఈమె ఎక్కడ చదువుకుంది? లా, హైదరాబాద్లో చదువుకుంది. నెక్స్ట్ ఫియర్లెస్ గవర్నెన్స్ బుక్, కిరణ్ బేడి. ఈమె మీకు తెలుసు, ఫస్ట్ ఫీమేల్ ఐపీఎస్ ఆఫీసర్. ఫియర్లెస్ గవర్నెన్స్ బుక్ రాసింది ఈమె. గవర్నెన్స్ అంటే పరిపాలన. ఇండియన్ నావల్ టాంబ్ ఆఫ్ శాండ్ విన్స్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్. టాంబ్ ఆఫ్ శాండ్ అనే ఒక పర్టికులర్ పుస్తకం ఎవరు గెలుచుకున్నారు? ఇండియన్ రైటర్ గీతాంజలి శ్రీ, అమెరికన్ రైటర్ అండ్ ట్రాన్స్లేటర్ డైషీ రాక్వెల్ వాన్ ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ టాంబ్ ఆఫ్ శాండ్. మీకు గుర్తుంటే ఇవన్నీ మనం కరెంట్ అఫైర్స్లో అప్డేట్స్లో కాకుండా కరెంట్ అఫైర్స్లోనే డిస్కస్ చేసినాం, ఓకేనా. ఇది అప్డేట్స్లో అక్కడ డిస్కస్ చేసినామని కాకుండా ఇక్కడ కూడా కనెక్ట్ చేసుకుంటూ ప్రతి పాయింట్ చూస్తున్నాం. నెక్స్ట్ కర్ణాటక సినీ శెట్టి క్రౌన్డ్ ఫెమినా మిస్ ఇండియా 2022. మిస్ ఇండియా ఆఫ్ 2022 ఎవరు? సినీ శెట్టి, కర్ణాటక నుంచి. శెట్టి అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే శెట్లందరూ అనుష్క శెట్టి మీకు తెలుసు, శ్రీని శెట్టి, షీ ఈజ్ ఆల్ ఫ్రమ్ కర్ణాటక ఓన్లీ. శ్రీనిధి శెట్టి అండ్ కేజీఎఫ్ హీరోయిన్ కూడా శెట్టే.
వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? కర్ణాటక నుంచి వస్తారు. నెక్స్ట్ సర్గమ్ కౌశల్ మిస్టర్స్ వరల్డ్ 2022. ఇవి డైరెక్ట్ బిట్లమ్మా, దీని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, కాన్సెప్ట్ ఉంటే చెప్తాం. యుఎస్ఏస్ గ్రేబియల్ విన్స్ మిస్ యూనివర్స్. అంటే ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మిస్ యూనివర్స్ ఎవరు, మిస్ ఇండియా ఎవరు, మిస్ వరల్డ్ ఎవరు, అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్కార్ అవార్డ్స్ మనం ఆల్రెడీ చెప్పినాం, ఆస్కార్ అవార్డ్స్, పద్మభూషణ్ అవార్డ్స్, అంతే. ఖచ్చితంగా 2-3 బిట్లు వస్తే 2 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు మనం. నెక్స్ట్ సోనాక్షి సిన్హా నేమ్డ్ యాజ్ పెటాస్ ఇండియాస్ 2022 పర్సన్ ఆఫ్ ద ఇయర్ టైటిల్. అసలు ఏంటి సార్ ఈ పెటా అంటే? పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అంటే ఎనిమల్స్ని ఎథికల్గా ట్రీట్ చేయాలి అనే ఒక పర్టికులర్ ఆర్గనైజేషనే ఈ పెటా. దీంట్లో పర్సన్ ఆఫ్ ద ఇయర్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? సోనాక్షి సిన్హా. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్స్ మైథిలి ఠాకూర్ యాజ్ బీహార్ స్టేట్ ఐకాన్. అంటే వాళ్ళని డెవలప్ చేయాలి, అంటే ఈ పర్టికులర్ అంటే ఎలక్షన్ ఓట్ వేయండి అని ఒక అంశం. మనం ఆల్రెడీ పంకజ్ ఎలక్షన్ కమిషన్ అండ్ మీకు గుర్తుంటే ఒక పర్టికులర్ కామెంట్లో నాకు పెట్టండి, నేను ఆల్రెడీ చెప్పాను విచ్ యాప్ హ్యాస్ బీన్ కేమ్ ఇన్ టు పిక్చర్. అది ఏపీఎస్ఐలో క్వశ్చన్ కూడా అని డిస్కస్ చేసినాం మనం. అండ్ దానికి పంకజ్ అనే ఒక వ్యక్తిని ఇండియాకి సంబంధించిన వాడు యాక్టర్ అని చెప్పాం మనం ఒకసారి. సో ఈమె స్టేట్ ఐకాన్ ఆఫ్ బీహార్. నెక్స్ట్ ఇది మీకు తెలుసు, శాంతి కుమారి ఈజ్ ద ఫస్ట్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ, బట్ ఉమెన్ కదా అందుకని వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ ద్రౌపది ముర్ము మీకు తెలుసు 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ ఫస్ట్ ప్రతిభా పాటిల్. ఓకేనా, మనకు 2007 నుంచి 12 వరకు ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం తర్వాత ప్రతిభా పాటిల్ వచ్చింది. ఆ ప్రతిభా పాటిల్ తర్వాత మనకు ఈయన వచ్చినాడు. తర్వాత రకరకాల పీపుల్స్ వచ్చారు, కానీ ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ఈమె. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్, ఈమె ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ కూడా. హూ ఈజ్ ద క్వశ్చన్ ఇలా అడగచ్చు, హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ హ్యాడ్ బికమ్ అ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా? ద్రౌపది ముర్ము. షీ ఈజ్ ద 15th ఫీమేల్ ప్రెసిడెంట్, సారీ 15th ప్రెసిడెంట్. ఓకేనా, సెకండ్ ఫీమేల్ ప్రెసిడెంట్. చాలు ఎక్కువ వస్తుంది. కేతాంజీ బ్రౌన్ జాక్సన్ అంటే యాక్చువల్గా బ్లాక్ ఉమెన్ ఇన్ కోర్ట్ హిస్టరీ. యాక్చువల్గా యుఎస్ సుప్రీం కోర్టులో బ్లాక్ ఉమెన్ ఈమె కదా, నల్లగా ఉంది కదా, అందుకని బ్లాక్ ఉమెన్ అని పేరు పెట్టిండ్రు వాళ్ళే. ఈమె పేరు కేతాంజీ. కేతాంజీ అని గుర్తుపెట్టుకోండి. కేతాంజీ అంటే కర్రీ, బ్లాక్ అంటారు కదా కర్రీ అంటే, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఫీమేల్ సిక్ జడ్జ్ యుఎస్లో మన్ప్రీత్ మోనికా సింగ్. మన్ప్రీత్ మోనికా సింగ్ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ సుప్రీం యుఎస్ కోర్ట్, సిక్ జడ్జ్. నెక్స్ట్ కెప్టెన్ శివ చౌహాన్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు గెట్ డిప్లాయిడ్ అట్ సియాచిన్ గ్లేషియర్. సియాచిన్ గ్లేషియర్లో అందరూ మెన్సే ఉంటారు, బట్ కెప్టెన్ శివ చౌహాన్ ఈమె మాత్రం ఫస్ట్ ఫీమేల్. స్కేలింగ్ మౌంట్ ఎవరెస్ట్ వితౌట్ సప్లిమెంటరీ ఆక్సిజన్ పియాలి బసాక్. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు డూ సో. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అంటే సప్లిమెంటరీ ఆక్సిజన్ అంటే మనకు 8000. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ అని మనం చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. సో అట్లాంటివి అంశాల్లో భాగంగా ఈ మౌంట్ ఎవరెస్ట్ అట్లా ఆమె ఎక్కేటప్పుడు యాక్చువల్గా సప్లిమెంటరీ ఆక్సిజన్ కూడా తీసుకుపోతాం, ఎందుకంటే సక్సెస్ సరిపోకపోతే మనం సప్లిమెంటరీగా అదనపుగా. బట్ ఈమె సప్లిమెంటరీ ఆక్సిజన్ తీసుకుపోకుండా ఎక్కింది, అందువల్ల వార్తను నిలిచింది. హూ ఇస్ షీ? మీట్ పియాలి బసాక్. ఓకేనా. స్మృతి మందానా బికమ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఆఫ్ ఉమెన్ పిఎల్. అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది కదా, అలానే ఐపీఎల్ లాగానే ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఈమె హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. ఎంత? 3.4 crores. మనకి ఇది ఇంపార్టెంటే అమ్మా. ఎందుకు ఇంపార్టెంట్? ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది ఎక్కువ ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. ఐపీఎల్ అనేది 2008 నుంచే ఉంది. సో ఉమెన్ ప్రీమియర్ లీగ్లో హైయెస్ట్గా కోట్ అయిన ప్లేయర్ ఎవరు? స్మృతి మందానా. యాక్చువల్గా ఈమెకు ఫస్ట్ కోటింగ్ ప్రైజే 50 లక్షలతో స్టార్ట్ చేసిండ్రు. ఫస్ట్ బిడ్డింగ్ ప్రైజ్ అంతా 50 lakhsతో స్టార్ట్ చేసిండ్రు. అది కూడా మనకు అవసరమే. షీ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్. నెక్స్ట్ ఈమె మన నిజామాబాద్కి సంబంధించిన ఆమె. నిఖత్ జరీన్ విన్స్ గోల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఓకేనా, బాక్సింగ్లో
నిఖత్ జరీన్ గెలిచింది. మీరాబాయ్ చాను మీకు తెలుసు, ఈమె స్పోర్ట్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ మీరాబాయ్ చాను. నెక్స్ట్ పూమా ఇండియా హర్మన్ప్రీత్ కౌర్, ఈమె పూమా ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్. వీళ్ళందరూ క్రికెట్ ప్లేయర్స్. స్మృతి మందానా, హర్మన్ప్రీత్ కౌర్ ఈమె. నెక్స్ట్ నోమోమి ఒసాకా టాప్డ్ ఫోర్బ్ లిస్ట్. అంటే ఫోర్బ్డ్ అంటే హైయెస్ట్, ఫోర్బ్స్ అనేది ఏం చేస్తుంది, హూ ఈస్ ద హైయెస్ట్ పెయిడ్ స్పోర్ట్స్ అథ్లెట్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్, ప్రపంచంలోనే అత్యధికంగా పేయబుల్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు అని చేస్తే ఉమెన్స్లో నోమి ఒసాకా. పివి సింధు 12th ప్లేస్లో నిలిచింది. ఓకేనా, ఇది బిట్ ఇంపార్టెంట్ అమ్మ, నోమి ఒసాకా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫీమేల్స్ గురించి స్పోర్ట్స్కి సంబంధించి మనం కొన్ని అంశాలు డిస్కస్ చేసినాం. ఏమేమి డిస్కస్ చేసినాము, స్మృతి మందానా 3.4 crores ఉమెన్ ప్రీమియర్ లీగ్లో హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా, నోమి ఒసాకా గురించి డిస్కస్ చేసినాం, హర్మన్ప్రీత్ కౌర్ గురించి డిస్కస్ చేసినాం, పూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా స్పోర్ట్స్లో భాగంగా. నెక్స్ట్ ఇండియన్ క్రికెటర్ స్మృతి మందానా ఇంతకుముందే డిస్కస్ చేసినాం, గల్ఫ్ ఆఫ్ ఇండియా అంబాసిడర్ కూడా ఈమె ఇంకా ఇంకోటి ఏంటి 3.4 crores గురించి కూడా హైయెస్ట్ ప్లేయర్ యాక్టర్, గల్ఫ్ ఆఫ్ ఇండియా అంబాసిడర్ కూడా ఈమెనే. నెక్స్ట్ పిటి ఉషా, మనకి పేరు గుర్తుంటుంది ఈజీగా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. మనం డిస్కషన్లో ఏం చేసుకున్నాం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటే ఏంటి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటే ఖేల్ రత్న వింటర్, ఖేల్ రత్న యూనివర్సిటీ. ఓకేనా, సో ఇవన్నీ ఖేల్ రత్న కాదు, సారీ మా. సో కొన్ని మనం డిస్కస్ చేసినాం, ఏవేవి వింటర్ ఒలింపిక్స్లో కానీ అంటే ఇండియాలో జరిగే ఆ పర్టికులర్ అవార్డ్స్ కానీ అట్లాంటివి డిస్కస్ చేసుకునేటప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది ఆ పర్టికులర్ పీపుల్ని సెలెక్ట్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎన్నికైంది. నెక్స్ట్ పారా ఒలింపిక్ మెడలిస్ట్ లెకారా రివిస్ పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. నెక్స్ట్ ఆర్యన్ సబర్లంక విన్స్ ఆస్ట్రియా ఓమెన్స్ సింగిల్ టైటిల్ 2023. ఆర్యా సబర్లంక, బెలారస్, షీ ఈస్ ఫ్రమ్ బెలారస్. మేఘనా హెలెట్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. మేఘనా. ఓకేనా, ఇవన్నీ స్టాటిక్ బిట్స్ అమ్మా, అందుకనే నార్మల్గా ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఫస్ట్ రెఫరీ ఉమెన్ ఎవరు, స్టెఫనీ ఫారఫట్. ఈమె ఫస్ట్ రెఫరీ ఆఫ్ ఉమెన్ స్పోర్ట్స్, అంటే ఫుట్బాల్లో వరల్డ్ కప్లో ఈమె ఫస్ట్ రెఫరీ. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గెట్స్ ఇట్స్ ఫస్ట్ ఉమెన్ అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ డైరెక్టర్ జనరల్. ఓకేనా, గోన్జీ ఒకంజో ఫస్ట్ ఆఫ్రికన్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్. మిథాలీ రాజ్ ఉమెన్ క్రికెటర్ టు రిసీవ్ హానర్, ఫస్ట్ ఎవర్ ఉమెన్ క్రికెటర్ ఖేల్ రత్న అవార్డ్స్. ఓకేనా, ఇవి మనకు ఉమెన్స్ ఇన్ న్యూస్లో అప్డేట్స్. సో ప్రతి ఒక్కటి డిస్కస్ చేసినాం, అంటే 1 yearకి సంబంధించిన 39 PPTs ఉన్నాయి. ఇవి మనకు పోస్ట్ చేస్తాం, మీరు ఒకసారి చూసి ఏం డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.